ఆలోచనే నాలాపనై నీ ఆరాధనే నా సంగీతమై నీ ఆలోచనే నాలాపనై నీ ఆరాధనే నా సంగీతమై శృతి కలిసిన వేళల్లోన స్మృతి పరిమళమవుతూ ఉన్నా జత కలవని దారుల్లోన గత పరిచయమవుతూ ఉన్నా సదా నీ సుఖమే కోరుతూ ఉన్నా ఇలా నీ కోసం జీవిస్తున్నా నీ ఆలోచనే నాలాపనై నీ ఆరాధనే నా సంగీతమై మూగతిగా పాడుకున్న ఓ అందమైన పాటలో దూరమంటూ లేని లేదని రాసుకున్న అక్షరం విడదీసే విధి ఒకటున్నా కలకాలం అది గెలిచేనా ఒకటయ్యే కథ మనదంటూ మమకారం మధుమొలికేనా ఏకాంతానికి సెలవిస్తున్నా విరహానికి వీడ్కోలంటున్నా నీ సన్నిధిలోనే పూజ రోజాకి ప్రేమకి స్వాగతమిస్తున్నా నీ ఆలోచనే నాలాపనై నీ ఆరాధనే నా సంగీతమై నీ ఆలోచనే నాలాపనై నీ ఆరాధనే నా సంగీతమై నాకు పెళ్లి జీవితం గురించి సంసార జీవితం గురించి ఎన్నో అందమైన ఊహలుండేవి. నా భార్య ఇలా ఉండాలి అని ఎన్నో కలలు కనేవాణ్ణి. గౌతమ్, ఏంటి అలా చూస్తున్నావు? కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ, క్షమయా దరిత్రి అన్నారు కదా. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను కూడా అదృష్టవంతురాల్ని మీలాంటి భర్త దొరికినందుకు. తీసుకోండి. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే. ఏంటి మరి నా మామూలు? కానీ నా ఊహలకు నా కలలకు పూర్తిగా వ్యతిరేకమైన భార్య నాకు భాగస్వామిగా వచ్చింది. అందుకే నాకు బ్రతకాలం లేదు.
నేను చచ్చిపోయిన లాయర్ గారు, నాకు బ్రతకలేదు. వీళ్ళ మీద నిన్ను తీసుకొచ్చింది చచ్చిపోవడానికి కాదు. ఇంత జరిగాక ఇంకా ఎలా బ్రతకను సార్? నువ్వు చాలా సెన్సిటివ్ లాగున్నావే. అయినా నువ్వు బ్రతకాలి. నువ్వు నిర్దోషమని నిరూపించుకోవడానికైనా నువ్వు బ్రతకాలి. ఇంకేం మాట్లాడు. నువ్వు నిజంగా నిర్దోషమైతే నాతో రా. కమాన్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అనుపమా. కమాన్, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. నీతో ఒక కేసు విషయం డిస్కస్ చేద్దామని అర్జెంట్గా రమ్మన్నాను. చెప్పండి సార్. నా ఛాంబర్ బయట గౌతమ్ అనే క్లయింట్ కూర్చున్నాడు. అబ్జర్వ్ చేశావా? గౌతమ్? అదే బ్లూ షర్ట్ వేసుకుని. అతను ఈ మధ్య 498A కింద అరెస్ట్ అయ్యాడు. అతనేనా? ఎస్, యు ఆర్ రైట్. బై ది వే, ఈ కేసు మనమే వాదిస్తున్నాం. సార్, మన క్లయింట్ జగదీష్ ప్రసాద్ గారి ఏఎస్ఆర్ ఇండస్ట్రీస్లో గౌతమ్ పనిచేస్తున్నాడు. ఈ హ్యావ్ వెరీ గుడ్ ట్రాక్ రికార్డ్. ఉండొచ్చు. ఆఫీసెస్లోనూ వర్క్ ప్లేసుల్లోనూ మంచిగా ఉండే మగవాళ్ళు భార్యలను హింసించడం లేదా? ఈ గౌతమ్ ఏమీ అతీతుడు కాదు కదా. అఫ్కోర్స్. ఇలాంటి కేసులో వాస్తవాలు తెలుసుకోవాలంటే మనం చాలా డీప్ స్టడీ చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ అవసరం. ఎనీవే, జగదీష్ ప్రసాద్ గారు కూడా గౌతమ్ గురించి చెప్పి ఈ కేసు టేకప్ చేయమన్నారు. అంతేకాదు, అతను సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు. వాట్? సూసైడ్ చేసుకోబోయాడా? ఇంట్రెస్టింగ్గా ఉంది కాదు? అందుకే ఈ కేసు నిన్ను డీల్ చేయమంటున్నాను. నో, ఆడవాళ్ళని హింసించే మగవాళ్ళంటే నాకు చాలా అసహ్యం. నో, ఐ వోంట్ టేకప్ దిస్ కేస్. యు ఆర్ మిస్టేకెన్. నీ పర్సనల్ ఒపీనియన్స్ పక్కన పెట్టు. ఇట్ ఈస్ ఫర్ ది కోర్ట్ టు డిసైడ్. గౌతమ్ వెర్షన్ కోర్టుకి వినిపించడం మన డ్యూటీ. అతను తప్పు చేస్తే శిక్ష పడుతుంది. నిర్దోషి అయితే అతను కాపాడిన క్రెడిట్ మనకు దక్కుతుంది. నేను అర్జెంట్గా సుప్రీంకోర్టు పని మీద ఢిల్లీ వెళ్తున్నాను. అందుకే ఈ కేసు నీకప్పు చెప్తున్నాను. టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. నువ్వేం ఆలోచించకుండా ఒకసారి గౌతమ్తో మాట్లాడు. ఫ్యాక్ట్స్ అన్ని తెలుసుకో. నీకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయి. గుడ్ లక్. అలాగే సార్. మీరు నాతో రండి. రండి, కూర్చోండి. కూర్చోండి. థ్యాంక్స్. నా పేరు అనుపమ, గురునాథం గారి జూనియర్ లాయర్ని. నమస్తే, నా పేరు తెలుసు, గౌతమ్. పేపర్లో టీవీలో మీ న్యూస్ చూశానులేండి. నిజానికి మీ కేసు వాదించడం నాకు ఇష్టం లేదు, కానీ గురునాథం గారి బలవంతం మీద ఒప్పుకున్నాను. భార్యను హింసించిన వాడిని సేవ్ చేయడానికి ఒక ఆడదానిగా నాకు ఈ కేసు మీద. ప్లీజ్ ఇంకా ఆపండి. ఈ కేసు వాదించమని, నన్ను రక్షించమని నేను గురునాథం గారిని వేడుకోలేదు. ఐ డోంట్ వాంట్ ఎనీబడీ సింపతి. ఇట్స్ ఓకే. అందుకే నా సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించారు. నాకు వాస్తవాలు తెలిస్తే కేసు వాదించడం ఈజీగా ఉంటుంది. ఎక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయో తెలియాలి.
లాయర్స్ దగ్గర డాక్టర్స్ దగ్గర నిజం దాచకూడదన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. మీరు నిర్దోషి అయితే మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని మీరు అనుకుంటే జరిగింది జరిగినట్లు చెప్పండి. ఇలాంటి ఆడంగి పనులు బానే చేస్తావు. మగాడు మగాడిలా ఉండాలి. టిఫిన్ చేద్దాం, కూర్చో నిత్య. నాకు ఆకలిగా లేదు. నేనెప్పుడెప్పుడు వద్దంటానా అని ఎదురు చూస్తుంటావు కదూ. హలో, అలాగే రేపు మనం కలుద్దాం. బాయ్. అలా నలిగిపోయిన షర్ట్ వేసుకుని ఆఫీస్కి వెళ్లే బదులు ఇస్త్రీ చేయించుకోవచ్చుగా. చేయించమని నేను నీకు చెప్పాను కదా. ఓహో, అటు తిరిగి ఇటు తిరిగి నన్నే అంటున్నారన్నమాట. ఇప్పుడు నేను ఏమన్నా అని? లోకుగా ఉంటే ఎన్నైనా అంటారు. నీతో ఏం మాట్లాడినా తప్పే. ఇది నా పెళ్లి జీవితంలో ఒక్కరోజు మాత్రమే. ఇలా చాలా నెలలు గడిచిపోయాయి. లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదు. లైట్ తీసేసి నా మీద చేయవేయాలనుకుంటున్నావా? అనుకోకుండా తగిలింది. అయినా నేను పరాయివాణ్ణేం కాదుగా, నీ భర్తని అని నువ్వనుకుంటే సరిపోతుందా? ఇలా చాలాసార్లు అవమానపరిచినా నేను భరించాను. కానీ మొదటిసారిగా నేను తట్టుకోలేని పరిస్థితి ఎదురైంది. ఆ రోజు నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే, నువ్వు వెళ్ళు. హాయ్ నిత్య. హాయ్ రాహుల్, నీకోసం వెయిట్ చేస్తున్నాను.
నీ భర్త గారిని ఆఫీస్కి పంపించావా? ఆ ఏడుపు మోడు ఇప్పుడే బయటికి వెళ్ళాడులే. Come on. పద డార్లింగ్. ఇంకా ఎన్ని రోజులు ఇలా దొంగచాటు కాపురం? టైం కలిసి వచ్చే వరకు. అంటే తర్వాత చెప్తాగా, ఇప్పుడు టైం వేస్ట్ చేయకు, రా. ఆయన గారు సెల్ మర్చిపోయి వెళ్ళినట్టున్నారు. సెల్ ఇంట్లో మర్చిపోయానే. కాలింగ్ బిల్ మోగింది. ఎవరో వచ్చినట్టున్నారు. నేను చూసొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నా సెల్ ఫోన్ బెడ్రూమ్లో మర్చిపోయాను. నేను తీసుకొస్తానండి. పర్వాలేదు. అశు, అశు, నేను బెడ్రూమ్లో ఉన్న వాడిని చూశాను. ఛీ, గౌతమ్ నిన్ను చూశాడు. తెలుసు. ఇప్పుడేం చేయను? ఆ గౌతమ్ కింద నా మొహం ఎలా చూపించను? రెడ్ హ్యాండ్ గా దొరికిపోయాను. అలా
అల్లరైపోతానేమో టెన్షన్ గా ఉంది. మన విషయం ఈ రోజు కాకపోయినా రేపైనా గౌతమ్కి తెలుస్తుంది. అప్పుడైనా అల్లరి కాక తప్పదు. అంతకంటే ముందు మనమే గౌతమ్ని అల్లరి పాలు చేద్దాం. ఎలా ఎలా? ఆ రోజు కూడా నాకు నిత్యం మీద కోపం రాలేదు. పెద్దల బలవంతం మీద నన్ను పెళ్లి చేసుకుని ఉండొచ్చు, లేదా తనకు నచ్చిన విధంగా నేను ఉండకపోవచ్చని సరిపెట్టుకున్నాను. కానీ ఎక్కడ వాళ్ళని అల్లరి చేస్తానేమో అని. అని నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్? నువ్వు నీ భార్యను అదనం కట్నం కోసం వేధిస్తున్నావని ఆమె నీ మీద కేసు పెట్టింది. కమాన్. ఇంతకాలం ఇంట్లో నన్ను నిత్య ఇన్ని రకాలుగా అవమానించిన ఓర్పుతో భరించాను. ఆఫీస్లో బయట నా పరువు పోయిన తర్వాత నాకు బతకాలనిపించలేదు. అందుకే సూసైడ్ చేసుకోబోయాను. ఆ తర్వాత జరిగింది మీకు తెలిసిన కదే. మీరు చెప్పిందంతా నిజమే కదా? ఆత్మహత్య చేసుకోబోయిన వాడిని అబద్ధం ఎలా చెప్తాను? ఇప్పుడు మీ ముందు ఇలా మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం లాయర్ గురునాథం గారే. సరే, మీరు కూర్చోండి. సార్, గౌతమ్ కేసు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ కేసు నేను టేకప్ చేస్తాను. గుడ్, ప్లీజ్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. మీరు? నా పేరు అనుపమ. మా ఇంటికి? నేను లాయర్ని, గౌతమ్ తరపు లాయర్. అలాగా. మ్. లోపలికి రండి మేడం. కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏం తీసుకుంటారు? ఇప్పుడేం వద్దు, నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. అడగండి మేడం. మీ భర్త గౌతమ్ని మీరు అరెస్ట్ చేయించారు కదా, అతని గురించి బయట అందరూ మంచివాడు అంటున్నారు. అదే నా దురదృష్టం లాయర్ గారు. ఆయన బయట వాళ్ళందరికీ చాలా మంచి వాళ్ళ కనిపిస్తాడు. ఇంట్లోనే వద్దులేండి, పొట్టి దుర్మార్గుడు. చెప్పుకోవడానికి బాధగా ఉంది. ఓకే ఓకే, డోంట్ గెట్ ఎమోషనల్. మిమ్మల్ని చూస్తుంటే నా అక్కలా ఉన్నారు. అందుకే ఈ మాత్రమైనా ఆయన గురించి మీకు చెప్తాను. గౌతమ్ గురించి ఇంతలా ఆలోచించే మీరు ఆయన అరెస్ట్ చేయించడం అంటే
నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదండి. నాలా మరో ఆడపిల్లకి అన్యాయం జరగకూడదని గౌతమ్ని జైలుకు పంపించాలని నిర్ణయం తీసుకున్నాను. లాయర్ గారు, మీరేం ఆలోచించకండి. నేను చెప్పింది నిజం. ఓకే, సరే, నేను బయలుదేరుతాను. వస్తాను. పడిపోయింది. ఏం లేదండి, కీస్ పడిపోయాయి అన్నాను. వీడేవాడా? గౌతమ్ గారు, మీరిక్కడ? మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? కావాల్సిన వాళ్ళుంటే అనాథలు ఎలా అవుతారండి? నేను ఒంటరి వాడిని. నాకు ఎవరు లేరన్న ఫీలింగ్ కలిగినప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడున్న పిల్లలతో గడిపి నాకు తోచిన సహాయం చేస్తే మనశ్శాంతిగా ఉంటుంది. మీతో కొంచెం మాట్లాడాలి. మీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామా? మీ కేసు గురించి కొన్ని వివరాలు కావాలి. అలాగేనండి. కూర్చోండి. ఒక్క నిమిషం. అలాగే. పిల్లలు, ఇవి మీరు సమానంగా పంచుకోండి. రేపు మళ్ళీ వస్తాను. కొట్టుకోకుండా ఆడుకోవాలి, బాగా చదువుకోవాలి. ఓకే? బాయ్. టాటా. మీరు కూర్చోండి, నేను కాఫీ పెట్టి తెస్తాను. మీకు కాఫీ పెట్టడం వచ్చా? నాకు వంట చేయడం కూడా వచ్చండి. మీరు 1 గంట ఉంటాను అంటే భోజనం రెడీ చేస్తాను. ఇంటి పని వంట పని మగవాడికి వచ్చి ఉంటే భార్యకి హెల్ప్ చేయొచ్చు కదా అని నేర్చుకున్నాను. ఇప్పుడు కాఫీ మాత్రం ఇవ్వండి చాలు. మళ్ళీ వచ్చినప్పుడు మీ చేతి వంట రుచి చూస్తానులేండి. అలాగే. గౌతమ్ని చూస్తుంటే చాలా మంచివాళ్లా ఉన్నాడు. మరి నిత్య ఇతని గురించి చాలా దారుణంగా చెప్పింది. ఏది నిజం? ఈ సెల్లో గౌతమ్ కేసుకు పనికొచ్చే వివరాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం.
కాఫీ. సారీ, మీ పర్మిషన్ లేకుండా మీ సెల్లో ఉన్న మెసేజ్లు వీడియో క్లిప్పింగ్స్ చూశాను. పర్వాలేదండి, అందులో సీక్రెట్స్ ఏం లేవు. క్విజ్లో పాల్గొనండి, సెల్ ఛార్జీలు తగ్గించాం, ఇలాంటి మెసేజ్లే ఉంటాయి. అంటే ఇందులో వీడియో క్లిప్పింగ్ గురించి గౌతమ్కి తెలియదన్నమాట. ఏంటి ఆలోచిస్తున్నారు? కాఫీ తాగండి. అలాగే. చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. ఒక లాయర్గా అడుగుతున్నాను, మీరేమనుకోకండి. మీ సెల్ ఫోన్ నాకిచ్చి నా సెల్ ఫోన్ మీరు వాడుకుంటారా? సిమ్ కార్డ్స్ మార్చుకుందాం. నేను చెప్పేంత వరకు ఎందుకు ఏంటి అని అడగండి. అన్ని విషయాలు మీకు తర్వాత తెలుస్తాయి. రేపు కేసు హియరింగ్కి వస్తుంది. మార్నింగ్ మా ఇంటికి రండి. అక్కడి నుంచి ఇద్దరం కలిసి కోర్టుకు వెళ్దాం. అలాగే. వస్తాను. అలాగే అండి. గుడ్ మార్నింగ్ లాయర్ గారు. గుడ్ మార్నింగ్ గౌతమ్ గారు. రండి, కూర్చోండి. మీ ఇంటికొచ్చినప్పుడు మంచి కాఫీ ఇచ్చారు. నేను మీ అంత బాగా కాఫీ పెట్టలేను, అందుకే జ్యూస్ తీసుకొస్తాను. తీసుకోండి. థ్యాంక్ యూ. ఏంటి అలా చూస్తున్నారు? మీ వారు? నాకింకా పెళ్లి కాలేదు. స్టిల్ ఐఎమ్ స్పిన్స్టర్. ఓ. నన్ను పెళ్లి చేసుకునేవాడికి మీలా చాలా ఓపికండాలండి. నేను చెప్పేది నిజమండి. నన్ను నా ఆదర్శ భావాల్ని గౌరవించేవాడే ఉండాలి. నేను లాయర్గా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలి. దానికి నన్ను చేసుకోబోయేవాడు కోఆపరేట్ చేయాలి. ఈ లాయర్ అనుపమ కేస్ డీల్ చేసింది అంటే అది ఖచ్చితంగా నెగ్గి తీరుతుందని అందరూ అనుకోవాలి. ఇంకా చాలా చాలా కోరికలున్నాయిలేండి. అవి నెరవేరాలి అంటే రాత్రి పగలు హార్డ్ వర్క్ చేయాలి. ఎప్పుడు ఇంటికొస్తానో ఎప్పుడు బయటికెళ్తానో నాకే తెలీదు. నాకంటూ ఒక గోల్ ఉంది. ఏమండి, ఇలాంటి అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుని భరిస్తారు చెప్పండి? మీరు చెప్పినవన్నీ చాలా గొప్పవాళ్ళకుండే లక్షణాలండి. మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడు. అవునా? సరే, అతని సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు మనం కోర్టుకు వెళ్ళాలి. పదండి, దారిలో మాట్లాడుకుంటూ వెళ్దాం. అలాగే. రండి. అనుపమ్ గారు, కోర్టులో నిత్యాన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఏవైకండి. తను నాతో ఎలా ప్రవర్తించినా ఆడది కదా, అందరి ముందు తను అవమానపడుతుందేమో అని. తనకి నాతో కాపురం చేయడం ఇష్టం లేకపోతే డైవర్స్ ఇచ్చేమనండి. అందుకు నేను అభ్యంతరం ఏం చెప్పను. తను ఎలా ఉంటే సుఖపడుతుందో అడగండి. దానికి నా సైడ్ నుంచి ఏం కావాలన్నా చేస్తాను. మీలాంటి మంచి మనిషిని దూరం చేసుకుంటున్నా నిత్య.
చాలా దురదృష్టవంతురాలు. కోర్టులో సిచ్యువేషన్ని బట్టి మాట్లాడాలి. ఏం జరుగుతుందో చూద్దాం. పదండి. Now we can cross-examine the victim. మీ పేరు? మీకు తెలుసు కదా మేడం. నాకు తెలిసినా తెలియకపోయినా నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీ పేరేంటి? నిత్యండి. నిత్యగారు, మీరు మీ భర్త మీద డొమెస్టిక్ వైలెన్స్ మరియు డౌరీ హెరాస్మెంట్ కేసులు పెట్టారు కదా, నిజంగా అతను అంత దుర్మార్గుడా? అవునండి. ఏం చేసేవారు? నీరసంగా ఉండి ఒకరోజు వంట చేయకపోతే చేయి చేసుకున్నాడు. ఇల్లంతా చెత్త చెత్తగా చేసి అదేదో నా తప్పులా బూతులు తిట్టేవాడు. సూటిపోటి మాటలతో నా మనసు గాయపరిచేవాడు. ఇవన్నీ ఓపిగ్గానే భరించాను. కాని ఆయనకు అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది. ఆవిడగారు సరదాలు తీర్చడం కోసం నన్ను అదనం కట్నం తెమ్మని శారీరకంగా హింసించేవాడు. అతను శాడిస్ట్. సిగరెట్ ఎలా కాల్చారో చూడండి. లాయర్ అనుపమ వేసే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలా అని భయంగా ఉంది రాహుల్. ఏంటి పిచ్చి పని? కంగారు పడకు, ఇది నేను కాల్చలేదు, గౌతమ్ కాల్చాడు. అతను శాడిస్ట్ కదా. అని నమ్మించడానికి ఇదొక ఎవిడెన్స్. ఇది ఈ గౌతమే కాల్చారు కదూ? అతనే కాల్చాడండి. నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. ఎస్. నా క్లయింట్ గౌతమ్ నిజానికి చాలా మంచివాడు, నెమ్మదస్తుడు, ఓర్పు ఉన్నవాడు. ఈ రోజుల్లో గౌతమ్ లాంటి మగవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. కానీ నిత్య నా క్లయింట్ మీద పెట్టిన నేరాలన్నీ కల్పితాలు. కాదు. యువర్ ఆనర్, మీరనుమతిస్తే కోర్టుకో విషయం చెప్పదలుచుకున్నాను. ఎస్, ప్రొసీడ్. ఈ రోజుల్లో ఆడవాళ్ల ప్రొటెక్షన్ కోసం చాలా చట్టాలున్నాయి. అది తప్పు కాదు. కానీ నిత్యలాంటి అమ్మాయిల మూలంగా అప్పుడప్పుడు ఆ చట్టాలు మిస్యూజ్ అవుతున్నాయి. నిత్య నా క్లయింట్ మీద వేసే నేరాలన్నీ అబద్ధాలని నేను నిరూపిస్తాను. ద కోర్ట్ ఈస్ అడ్జెండ్.
నిత్య గారు, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ కాదు, అలా క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. అలాగే. నేను మీ ఇంటికొచ్చినప్పుడు కోర్టులోనూ మీరు చాలా మంచివారిలా నటించారు. నిజానికి నిజంలా నటించడానికి తేడా తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు. పైగా నేను లాయర్ని. లేదండి, నేను చెప్పిందంతా నిజం. ప్లీజ్ స్టాప్ ఇట్. చూడు నిత్య, గౌతమ్ అంటే ఇష్టం లేకపోవడం, అతనితో కాపురం చేయలేకపోవడం అనేదానికి నీ కారణాలు నీకుండొచ్చు. అది నీ పర్సనల్. కానీ నువ్వు అందరి ముందు మంచిదానిలా అనిపించుకోవడం కోసం గౌతమ్ని చెడ్డవాణ్ణి చేయక్కర్లేదు. నీ క్యారెక్టర్ని కప్పిపుచ్చుకోవడానికి నీ భర్తని 10 మంది ముందు బ్యాడ్ చేయక్కర్లేదు. ఊరుకుంటున్నాను కదా అని చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. లేదు, నీ గురించి పూర్తిగా తెలిసి కూడా నిన్ను 10 మందిలో అల్లరి చెయ్యొద్దు అన్న గౌతమ్ మాట విని చాలా తక్కువగా మాట్లాడుతున్నాను. నన్ను అల్లరి చేయడమా? అది నీ వల్ల కాదులే. ఇది చూడు, కూర్చో. ఈ వీడియో క్లిప్పింగ్స్ ముందు కూర్చో. కూర్చో నిత్య. ఈ సెల్లోకి వీడియో క్లిప్పింగ్స్ ఎలా వచ్చాయా అని ఆలోచిస్తున్నావు కదూ? నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు అనుకొని తప్పుడు దారిలో వెళ్లే నీలాంటి చాలామంది ఏదో ఒక చోట ఇలా దొరికిపోతారు. నీ టైం బాగోలేక ఇలా ఇందులో ఇరుక్కుపోయావు. గౌతమ్తో కలిసి ఉండడం ఇష్టం లేకపోతే డైవోర్స్ ఇచ్చేయి. అంతేగాని చీప్ ట్రిక్స్ ప్లే చేసి అతన్ని జైల్లో పెట్టించాలని చూసావో ఆ పరిస్థితి నీకే వస్తుంది. జాగ్రత్త. అద్భుతమైనది కూడా అందుబాటులో ఉంటే అల్పంగానే కనిపిస్తుంది. ప్రస్తుతం గౌతమ్ కూడా నీకంతే. కాలచక్రం తిరుగుతూనే ఉంది. నిత్య గౌతమ్ మ్యూచువల్ కన్సెంట్ తో డైవోర్స్ తీసుకున్నారు. గౌతమ్ మంచితనం గురించి అనుపమ పూర్తిగా తెలుసుకుంది. ఇప్పుడు ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు. మరి ముందు ముందు నా సెల్ ఫోన్ తీసుకొని దాని గురించి అవసరమైనప్పుడు చెప్తాను అన్నారు. ఈ సెల్ ఫోనే నిత్య మీ మీద కేసులు విత్డ్రా చేసుకునేట్లు చేసి మీకు విడాకులు కూడా ఇప్పించింది. అలాగా? ఎలా? మీకు తెలియకుండానే మీ సెల్ ఫోన్లో రాహుల్ నిత్య కలిసున్న వీడియో క్లిప్పింగ్ రికార్డ్ అయ్యింది. దాన్ని అడ్డం పెట్టుకుని నిత్య మెడలోంచాను. ఇక
క్లిప్పింగ్ నేను రికార్డ్ చేయలేదండి. ఎలా రికార్డ్ ఎందుకు కూడా నాకు తెలీదు. ఇలాంటి బయటపడితే నిత్య తల ఎత్తుకొని తిరగలేదు. ఈ మధ్య ఇలాంటి క్లిప్పింగ్స్ నెట్లో పంపుతూ చాలా మంది అల్లరైపోతున్నారు. అలా నిత్యకు జరగకూడదని డిలీట్ చేశాను. నన్ను కలిసినప్పుడల్లా అనుపమ ఈ డైరీలో ఏదో రాస్తోంది. అది ఏమై ఉంటుంది? వద్దు, ఎదుటి వాళ్ళ డైరీ చదవకూడదు. పర్వాలేదు, చదవండి. అందులో రాసింది మీ గురించే. నా గురించా? ఆడవాళ్లను గౌరవించే మగవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. భార్య ఆశయాలకు ఆదర్శాలకు చేయుతనిచ్చే భర్త అంటే నాకు చాలా ఇష్టం. భార్య భర్త ఇద్దరు సమానం అనుకునే మగవాళ్ళంటే నాకు చాలా గౌరవం. సుఖాలలోనూ కష్టాల్లోనూ ఒకరికొకరు తోడుండి ప్రేమానురాగాలు పంచే భర్త కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఈ ప్రపంచంలో నేను ఒంటరిగా మిగిలిపోయాను. బాబాయ్, ఏంటి గేటుకు తాళం వేసి టూలెట్ బోర్డు పెట్టారు? రాహుల్ ఎక్కడా? ఖాళీ చేసి వెళ్ళిపోయాడమ్మా. ఎక్కడికి? నాకేం తెలుసు, కేటుగాడు ఇంకో చోట దుకాణం పెట్టుంటాడు. అంటే రాహుల్ ఒట్టి రోగ్గమ్మా. అమ్మాయిల్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి 3 నెలలు వాడుకుని వదిలేస్తుంటాడు. మా ఇంటికొచ్చిన సంవత్సరంలో నువ్వు 3వ అమ్మాయి. ఎక్కువ రెంట్కి ఆశపడి వాడికి ఇల్లు ఇచ్చాను. వాడి గురించి తెలిసి ఖాళీ చేయమంటే నన్ను బెదిరించి ఇప్పటి వరకు ఉండి ఇప్పుడే వెళ్ళిపోయాడు. శని విరగడైపోయి. ఏ రాహుల్, రాహుల్! రాహుల్ని నమ్ముకుని బంగారం లాంటి గౌతమ్ని దూరం చేసుకున్నాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నాకు గౌతమ్ కావాలి, నా గౌతమ్ కావాలి. నాకు నచ్చిన ఇన్ని మంచి గుణాలు గౌతంలో కనిపించాయి. అతను ఒప్పుకుంటే నేను అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఓకే. అలాగే నేను గౌతమ్కి నచ్చితే తను కూడా ఓకే అని రాస్తాడు. అతను ఏం రాసినా నేను సహృదయంతో స్వీకరిస్తాను.
కానీ ఓకే అని రాయాలని ఎదురు చూస్తూ అనుపమ. నీ ఆలోచనే నాలాపనై, నీ ఆరాధనే నా సంగీతమై, నీ ఆలోచనే నాలాపనై, నీ ఆరాధనే నా సంగీతమై. శృతి కలిసిన వేళల్లోన స్మృతి పరిమళమవుతున్నా, జత కలవని దారుల్లోన గత పరిచయమవుతున్నా. సదా నీ సుఖమే కోరుతూ ఉన్నా, ఇలా నీ కోసం. గౌతమ్, నన్ను క్షమించు గౌతమ్. ఇలా అడగడానికి కూడా నేను అర్హురాల్ని కాను. కానీ నా తప్పు నేను తెలుసుకొని వచ్చాను. చాలా లేటుగా తెలుసుకున్నావు. స్వర్గం లాంటి నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నరకం చేసుకున్నావు. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం లేదు. నాకు నా గౌతమ్ కావాలి. అతనితో నాకు జీవితం కావాలి. నేను చేసిన తప్పును దిద్దుకుంటాను, ప్లీజ్. నువ్వు దిద్దుకునే తప్పులు చేయలేదు. మనం ట్రైనో బస్సో మిస్ అయితే ఎలాగోలా గమ్యం చేరుకోగలం. కానీ నువ్వు గౌతమ్తో కలిసి చేరుకోవలసిన జీవిత గమ్యాన్ని మిస్ చేసుకున్నావు. అనుభవించు. మనిషి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవిత విధానాన్నే మార్చేస్తాయి. దానికి నిదర్శనం నువ్వే. నీ బాయ్ ఫ్రెండ్తో నిన్ను చూసినప్పుడే ఆయన మనసు విరిగిపోయింది. నువ్వు ఆయన మీద కేసు పెట్టినప్పుడే ఆయన గొంతు మోగపోయింది. నువ్వెంత హింసించినా నీ మంచి కోరే గౌతమ్ని నువ్వు దూరం చేసుకోవడం నీ కర్మ. గౌతమ్ నాకు దొరికిన ఆణిముత్యం. అతన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. సారీ. మనం తీసుకునే నిర్ణయాలు మంచివా చెడ్డవా అని ఒక్క క్షణం ఆలోచిస్తే అందరి జీవితాలు